अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. డియర్ సిస్టర్స్, రంజాన్ నెలలో మనం చేసే ప్రతి మంచి పని అల్లాహ్ దగ్గర ఎంతో విలువైనది. అందులో ముఖ్యమైనది ఒకటి ఫిత్రాదానం. ఈద్ పండుగకి ముందు ప్రతి ఒక్కరూ తప్పక చెల్లించాల్సిన ఒక దానం ఫిత్రాదానం. మన ఆనందంతో పాటు పేదవాళ్ళు కూడా ఈద్ రోజున సంతోషంగా ఉండాలని ఇస్లాం మనకు నేర్పుతుంది. ఆ ఆనందాన్ని పంచేదే ఫిత్రాదానం. అసలు ఫిత్రా ఎందుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఈ ముఖ్యమైన విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఫిత్రాదానం జకాతుల్ ఫిత్ర్ అనేది రంజాన్ మాసం చివర్లో ప్రతి ఒక్కరిపై విధిగా ఉన్న దానం. దీనిని ఈద్ నమాజ్కి ముందు ఇవ్వాలి. దీని ఉద్దేశం ఏమిటంటే ఉపవాసంలో జరిగిన తప్పులు శుద్ధి కావడం మరియు పేదలకు ఈద్ రోజున ఆనందంగా భోజనం చేసే అవకాశం కల్పించడం. అందుకే సామర్థ్యం ఉన్న ప్రతి వారు తన కుటుంబ సభ్యుల తరపున కూడా ఫిత్రా ఇవ్వాలి. ఇది మనము ఏదైతే తింటామో అదే ఇవ్వాలి. సాధారణంగా గోధుమలు, బియ్యం, ఖర్జూరాలు వంటివి ధాన్యాల రూపంలో ఒక సా అంటే సుమారు 2.5 నుండి 3 కిలోల వరకు ఇవ్వాలి. దైవ ప్రవక్త వారు ఇలా తెలిపారు: ఫిత్రాదానం ఉపవాసి చేసిన వ్యర్థమైన మాటలు మరియు తప్పుల నుండి శుద్ధి చేయడానికి, అలాగే పేదలకు ఆహారం అందించడానికి విధించబడింది. ఉదాహరణకు మీ ఇంట్లో 5గురు ఉంటే 5 ఫిత్రా ఇవ్వాలి, 10 మంది ఉంటే 10 ఫిత్రా ఇవ్వాలి. అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి తరపున దానం తప్పనిసరిగా ఇవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈద్ నమాజ్కి ముందే ఫిత్రా దానం చేసి తమ ఉపవాసాన్ని సంపూర్ణం చేసుకోవాలి. అలాగే సమాజంలోని పేదలతో పండుగ ఆనందాన్ని పంచుకోవాలి. అసలు ఫిత్రా ఎవరిపై విధిగా ఉంది? ఫిత్రా ప్రతి ముస్లింపై విధిగా చేయబడింది. అంటే అప్పుడే పుట్టిన శిశువు నుండి పెద్దవారి వరకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి తరపున ఫిత్రా ఇవ్వాలి. సాధారణంగా ఆ ఇంటి పెద్ద తన కుటుంబ సభ్యులందరి తరపున ఫిత్రా దానం చెల్లించాలి. ఫిత్రా దానం ఈదుల్ ఫితర్ నమాజ్కి ముందే చెల్లించాలి. ఈద్కి 1 లేదా 2 రోజులకు ముందుగా కూడా ఫిత్రా ఇవ్వవచ్చు. కానీ ఈద్ పండుగ తర్వాత ఇస్తే అది ఫిత్రా కాకుండా సాధారణ దానంగా మారుతుంది. అందుకే పండుగకి ముందే తప్పక చెల్లించాలి. ఓ అల్లా, మా ఉపవాసాలను, మా దానాలను స్వీకరించు. మమ్మల్ని జన్నత్కి అర్హులైన వారిలో చేర్చు. ఆమీన్. ఏమైనా తప్పులు చెప్పుంటే మాఫ్ కరో అల్లా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.